కార్తీక పురాణం 18వ అధ్యాయం. కర్మఫలం. ఓ మునీంద్ర, మీ దర్శనం వల్ల ధన్యుణ్ణయ్యాను. నా సందేహం నివృత్తి చేసి జ్ఞానోపదేశం చేయటం వల్ల నేను నీకు శిష్యుణ్ణయ్యాను. నాకు సర్వము మీరే. ఏ పూర్వపుణ్యం వల్లనో మీ దర్శన భాగ్యం కలిగింది. లేకపోయినట్లయితే మహాపాపినైన నేను మొద్దుబారిన చెట్టులా ఉండవలసిన వాడినే. ఇదంతా దైవికంగా జరిగిపోయింది. నన్ను శిష్యునిగా గణించి కర్మ ఫలితాన్ని గురించి వివరించమని వేడుకున్నాడు అని పురుషుడు వినయంగా అంగీరసుని ప్రార్థించాడు. అంగీరసుడు వాని కోరిక మన్నించి కర్మఫలాన్ని వివరించసాగాడు. నాయన, నీవడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయము. శ్రద్ధగా వినుము. జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తన్ను తాను మరిచిపోయి ఇంద్రియాలతో ఉంటాడు. శీతోష్ణాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని ఆత్మకు ఎన్నడూ లేవు. కాబట్టి దేహావస్థ పొందినవాడు క్రమంగా సత్కర్మలు చేయడం ప్రారంభిస్తాడు. దాని వలన జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. సర్వాది సర్వకర్మలే నీలో ఉంటాయి. దేహి అయినవాడు విధి చొప్పున కర్మలన్నీ బాగుగా ఆచరించాలి. స్నానరహితమైన కర్మ ఏనుగు మింగిన వెలగపండు వంటిదవుతుంది. కాబట్టి స్నానం తప్పకుండా చేయాలి. ప్రాతకాల స్నానం శ్రేష్టమును వేదవిహితము అయి ఉంటుంది. దీని ఆచరించు. సామర్థ్యం లేనివారు అధమం. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడును, మకర రాశిలో సూర్యుడుండే మాఘమాసంలోను, సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోను, ఈ 3 నెలల్లోనైనా ప్రతిదినము ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. చాతుర్మాస్యాదులైన పుణ్యదినాల్లోనూ, గ్రహణ దినాల్లోనూ, మిగిలిన పుణ్యదినాల్లోనూ వేరు కాలాల్లో చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది. మిగిలిన కాలంలో ప్రాతకాలమందే స్నానం, సంధ్యావందనం, జపం, హోమం, సూర్య నమస్కారాలు మొదలైనవి చేయుట చాలా అవసరం. స్నానం చేయకపోవడం వల్ల కర్మ భ్రష్టత్వం బట్టి రౌరవ నరకం ప్రాప్తిస్తుంది. ఈ కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యప్రదాలే. దీనితో సమానమైన మాసం లేదు అన్నారు. ఆ మాటలు విన్న విద్భూత పురుషుడు మునితో, మహాత్మా, తమరింతకు ముందు ప్రస్తావనలో చాతుర్మాసాలను ఉదహరించారు. ఆ చాతుర్మాసి వ్రతం ఎవరు ప్రకటించారు? దాని ఫలితం ఏమిటి? నాకిప్పుడు గతి ఏమిటి చెప్పమని అడిగాడు. అంగీరసుడు తిరిగి చెప్పడం ప్రారంభించారు. నాయన, ఆషాఢ శుద్ధ దశమి నాడు జనార్దనుడు నిద్రాన్యంజంతో లక్ష్మీదేవితో క్షీరసముద్రాన శయనిస్తున్నాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. కాబట్టి ద్వాదశికి మహాబోధిని అని పేరు కలిగింది. చాతుర్మాస్య అనబడే ఆ 4 నెలలు విష్ణువుకు నిద్రాసుఖాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ 4 నెలలను సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణ్ణి ఆరాధించేవారు పరమపదం పొందుతారు. ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి. దీనికి ఉదాహరణగా పూర్వం నాకు హరి చెప్పిన కారణం చెబుతాను, శ్రద్ధగా విను. ఒకానొకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువు తీర్చి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తన చేసుకుంటూ వచ్చారు. శయనుడై ఉన్న హరికి పాదాభివందనం చేశాడు. విష్ణు భగవానుడు మందహాసంతో ఏమీ తెలియని వానిలా అన్ని చోట్ల అందరూ కుశలమేనా అని అడిగాడు. అప్పుడు నారదుల వారు, ఓ భగవాన్, వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్లను చూశాను. కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుత్ ధర్మాలని మరిచిపోయారు. వారికి మోక్షం ఎలా కలుగుతుంది? కొందరికి భక్ష్యాభక్ష వివేచనం లేదు. కొందరు సదాచార సంపన్నులై ఉన్నప్పటికీ కొందరు పరనిందాసక్తులయ్యారు. వారందరినీ రక్షించు. ఏదో ఉపాయంతో వీరికి మేలు చేయమని కోరాడు. అప్పుడు శ్రీమన్నారాయణులు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనం మీద భూలోకం వచ్చాడు. వేల కొలది ఋషులుండే తావున వృద్ధ బ్రాహ్మణ రూపంలో సంచరిస్తుండగా కొందరు బ్రాహ్మణోత్తములు భక్తితో అతిథి పూజలు చేశారు. మరి కొందరు చేయరాని పనులు చేస్తున్నారు. వాళ్ళందరినీ చూచిన భగవానుడు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చాడు. జ్ఞానసిద్ధులు మొదలైన ఋషులందరూ శిష్య, మిత్ర, పుత్ర, కళాత్రుదులతో కూడి తమ ఆశ్రమానికి వచ్చిన మహావిష్ణువు దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్మ పాదాలకు మ్రొక్కారు. అనేక విధాల స్తుతించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 18వ అధ్యాయం సంపూర్ణం.